రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ఫన్గా తన జీవితాన్ని గడిపినటువంటి శివగారికి బహుశా తల్లిదండ్రుల విలువ బాగా తెలుసేమో. అందుకనే ఒకవేళ ఏ తల్లి కానీ లేకపోతే పిల్లోడు కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే అడ్డుపడి మరీ వాళ్ళని ఆపుతూ ఉంటాడు శివగారు. అలాగే నీళ్ళలో పడినటువంటి ఎంతోమందికి వారు ప్రాణభిక్ష ఇచ్చినటువంటి మహనీయులు మన ట్యాంక్ బండ్ శివగారు. సో ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సీతా పయనం, ఈ సీతా పయనంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ హీరోస్కి ఫెలిసిటేషన్ జరుగుతోంది. అండ్ యాజ్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ జెనరస్ జెస్చర్ 1 lakh rupees చెక్ని కూడా అందించడం జరుగుతోంది వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కార్యక్రమాలకి గాను. ఎస్ శివగారు, మీ పయనం నుంచి 4 మాటలు, మీ జీవిత ప్రయాణంలో నుంచి ఒక 4 మాటలు మాతో షేర్ చేసుకోండి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నోరు తిరగట్లేదు. నేను చాలా చిన్నదాన్నండి. బ్రహ్మానందం గారు అయితే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు అంటేను, పెద్దవాళ్ళు ఉన్నారు అంటే నేను చిన్నదాన్ని అని చెప్పాను సార్. అది నా గురించి. అందరికీ నమస్కారం. నేను ట్యాంక్ బండ్ శివ. నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు, ఉన్న దానిలో నిజాలు కొన్ని మీరు టైం ఇస్తే. నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్దైన సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది. దాంట్లో రుద్రనేత్రుడు సినిమా కానీ పోతే అహనా పెళ్ళంట సినిమా వస్తుంది దాంట్లో. అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది. ఆ తర్వాత మన్నంలో మనగాడు సినిమా అదే థియేటర్లోనే చూసిన. సారు హీరోయిన్ కాపాడతాడు, చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్, ఇది రియల్ మ్యాను అన్న. నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు. మేమంతా రియల్ హీరోస్, నువ్వు రియల్ హీరో. లేదండి, ఈరోజు మన పాప, మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రమంతా, నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అక్కడ కనబడుతుంది, అందరు ఆదరించాలి. అందులో ఆమె ఇలాంటివి ఎన్నో జరపాలి, అందరి గుండెలో ఆమె నిలబడాలి. తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి. ఎందుకంటే ఈజ్ ద రియల్ హీరో. నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు, కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి. కొండవీడి దొంగ, జీవితమే ఒక ఆట, సాహసబేపు బాట. ఆ జీవితంలో అడుగుపెట్టిన వాడిని అన్నం చూసి కొన్ని సినిమాలలో ట్రైన్లలో ఎక్కుతుంటే మనం కూడా చేయొచ్చు అనుకున్నా. అది మనతో కాలేదు. నీళ్ళలో దుంకి తిరిగేది తెలుసుకున్నా. కానీ ఈరోజు అన్న బ్రతికి ఉంటే, నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందరుంటే, ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాటలు లేవు. కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివకి నా లైఫ్ మా భార్య. ఎందుకంటే మొత్తం ఆమెనే. అమ్మ వచ్చిందమ్మా. ఒక్కసారి మీ సతీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మ పేరు శాంతమ్మ. శాంత గారికి స్వాగతం పలుకుతున్నాము. శాంత గారు, మా మిస్సెస్ సార్. అది ఈవెనే నా జీవిత ప్రయాణానికి అర్థము. ఒక దొంగలా కాకుండా ఒక దొరలా బ్రతకాలనేది తన దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివ అక్కడ అరవపరవ సంపాదించుకొని ట్యాంక్మోన్లో సువ్వలేరుకుంటూ బ్రతుకుతూ కొందరిని ఆదుకుంటూ నాకు తోచిన సాయం నేను చేసుకుంటూ పోతున్నా. అలాంటి సమయంలో కూడా కొట్టి వెళ్ళిపోవాల్సిన మనసు అలా కాకుండా తనకు ఎవరు లేరు అని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదులుకొని, తల్లికి కళ్ళు లేవు, తండ్రికి చేయలేదు, అయినా కూడా నేనే సర్వం జీవితం అని ముందరకు వచ్చింది.
నెల్లూరు నిరదన ఆయన ఎట్లా పాట పాడి ముందరకు పోయిండో ఈ నా జాన నాయంపటే ఉంది, ఎక్కడ పోలేదు. కానీ అంతే సార్, నేను కూడా అన్నకి చిన్నది నాతోడైన అందరికి ఒక చిన్నది తెచ్చిన, ఒక ఉడత భక్తిగా, అది రియల్గా ఇంకా ముందరికి ఎదగాలని ఒక చిన్నది. ప్రవీణ్ ఏదో సార్ ఇవన్నీ మాకు తెలియదు, ఏదున్నా జెన్యున్గా కష్టపడాలి, ముందరికి ఎదగాలనేదే. సార్ తోటి చెప్పండి సార్. శివ అలాగే శాంత అందరికీ ఆదర్శం. అలాగే శాంత వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక చెప్పారు శివ. ఇప్పుడు వాళ్ళ అత్తగారిని కూడా అమ్మలాగా చూసుకుంటూ అందరూ ఒక కుటుంబమై బతుకుతున్నారు. మీరు నిజంగానే అందరికీ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఫెలిసిటేట్ చేయడమే కాకుండా శివ కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అర్జున్ గారికి. ఆర్ యాక్షన్ కింగ్, ఆర్ రియల్ కింగ్ అర్జున్ గారు ఇక్కడ రియల్ హీరోని ఫెలిసిటేట్ చేస్తుంటే ఆయన రియల్ కింగ్ అని ఇంకొక పోర్ట్రేట్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక శివాల శివ రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతోటి నా భార్య ముందుండి అన్నను కలుస్తున్నావు, కానీ ఇలా ఉంటాయితే అనుకోలేదు సార్. అందులో మీరు రావడము, ఇలా ముందర పోవడము, నేను కూడా బ్రతికుంటే అన్న అమ్మ 100% నీ ఫ్యూచర్ వేరే ఉంటుంది లైఫ్లో, అది అన్నది మనం పైన నిర్ణయ దర్శనం అంతా. ఇలాంటి సార్ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే అన్ని ముందరికి పోతారు. థ్యాంక్ యూ సో మచ్ శివ, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ శాంతమ్మ. థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే మాతో టైం స్పెండ్ చేసినందుకు, ఇంత అమూల్యమైన మాటలను చెప్పినందుకు, మాలో ధైర్యాన్ని నింపినందుకు. ధైర్యంగా ఉండండి మీరు, అసలు నన్ను చూడండి అని చెప్పి మా శివ తన స్టోరీని మనకి చిన్న ఏవీలో మనం చూసాము. థ్యాంక్ యూ సో మచ్ శివ, అండ్ థ్యాంక్ యూ శాంతమ్మ. థ్యాంక్ యూ. అలాగే మరో రియల్ హీరో, ఈరోజు సీతాపయనానికి వచ్చినటువంటి మరో రియల్ హీరో దుసర్ల సత్యనారాయణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. ఉండేటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ చేద్దామా లేకపోతే ఇంకేదైనా చేద్దామా అని అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఆయనకు ఉండేటువంటి భూమి మొత్తం అసలు దీంట్లో ఫార్మింగే కాదు, నేను మొత్తం అడవినే పెంచుతాను అని చెప్పి కొన్ని వేల రకాల మొక్కల్ని తీసుకొని వచ్చి అక్కడ ఉండేటువంటి జీవులన్నిటికీ కూడా ఆహారంగా మాత్రమే ఉపయోగపడాలి ఈ అడవి అని చెప్పిన మహనీయులు దుస్సర్ల సత్యనారాయణ గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ బ్రహ్మానందం గారు అలాగే అర్జున్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్. మన సీతాపయనం ఈవెంట్లో ద హోల్ టీమ్ ఆనర్స్ ఆర్ రియల్ హీరోస్. వారు కూడా ఉన్నతమైనటువంటి చదువుల్ని చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ నేను ప్రకృతిలో మమైకమై సర్వీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేశారు. అండ్ ఈరోజు యాజ్ అ జనరస్ గిఫ్ట్ మన టీమ్ ఫ్రమ్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 1 lakh rupees చెక్ని కూడా అందించడం జరిగింది. అండ్ వీ ఆల్ నో దట్ విల్ డెఫినెట్లీ అగైన్ గో టు సర్వీస్ ఓన్లీ. సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. నేను ఆయన అభిమాని, వీరాభిమాని. సినిమాలు వదలకుండా చూస్తా, దూరంకి వెళ్ళానో చూస్తా. బ్రహ్మానందం గారు పక్కన ఉండి నాకు ఈ సన్మానం జరుగుద్దని నేను అనుకోలే. మళ్ళా మన అర్జున్ గారు ఒక్కటే సినిమా చూసినా ఈ వాజ్ ది రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ తాడేపల్లిగూడెం. అక్కడ ఆయన సినిమా చూసిన. నేను సినిమాలు ఎక్కువ చూడను, కానీ నవ్వుకుంటూ ఉండాలనిపిస్తుంది. నేనే నా జీవితమే సీరియస్ జీవితం, కానీ ఎప్పుడు సీరియస్ ఉండొద్దు అనుకుంటా. పోతే మేము ఆహ్లాదకరంగా ఉంటాం. ఆయన నేను
ఇష్టంగా నేను పేరు పెట్టుకున్నా మీకు, బర్మానందం గారు అని పెట్టుకున్నాను. అవి అటిట బ్రహ్మానందం కాదు, బర్మానందం అని పెట్టుకున్నా. ఏమన్నా అటిట మీరు? ఇక పోతే అది తిరుమల మెయిన్ గేట్ దగ్గర నేను బయటకు వచ్చిన మెయిన్ గేట్ దగ్గర అర్జున్ గారిని చూసిన సినిమా తర్వాత. ఆ అర్జున్ గారు 3 రోజుల కింద రాత్రి నాకు ఫోన్